సో హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్ బ్రదర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేను బ్లాక్ క్రాఫ్ట్లో నా విలేజ్ అయితే చూపిపోతున్నాను గాయస్. అలాగే నేను కట్టినవన్నీ చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే అనమాట మన ఫ్లాగ్ ఉండే ప్లేస్. సూపర్ ఉంది కదా గాయస్, మన విలేజ్ ఫ్లాగ్ అనమాట, ఇదే అనమాట. సో మనమైతే కిందికి వెళ్దాం. ఇది సపరేట్గా మనమే కట్టామన్నమాట. సో కిందికి వెళ్ళిపోయాం. సో ఫస్ట్ వచ్చేసి ఇదనమాట గాయస్, స్కూల్ బస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ హౌజెస్ అనమాట గాయస్. ఇదైతే సూపర్ గాయస్, ఇది షిప్ది అనమాట గాయస్, షిప్ ఫ్లాగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫోర్ట్ లాగా అనమాట గాయస్ ఇది. సో ఒక ఫ్లాగ్ కూడా ఉంటుంది. సో ఇవి రెండు గిఫ్ట్ బాక్సెస్ లాగా ఉంటాయి అనమాట గాయస్. సో ఇది ఏమో ఒక చిన్న కోట లాగా అనమాట. సో ఇదైతే ప్లేన్, ఇదైతే రెండు గిఫ్ట్లు అనమాట. సో ఇదైతే మన నిధి బాక్స్ ఉంటాయి కదా గైస్, నిధి బాక్స్ అలాంటిదే ఒక ఇల్లు అనమాట గైస్. ఇది నిధి బాక్స్ ఇల్లు. బాగుందా గైస్? బాగుంటుంది చెప్పండి గైస్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. సో నేను కూడా చూడలేదు గైస్, ఇప్పుడే చూస్తున్నాను లైఫ్. సూపర్ ఉంది కదా గైస్. దీనికి కూడా ఫ్లోర్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని. సో ఇదైతే ఒక చిన్న హౌస్. సో అది కూడా ఒక ప్లేన్ అనమాట. సో అదైతే ఒక బాల్ లాగా, ఇదైతే ఒక డైనోసార్ అనమాట గైస్. చూడండి, ఇది పెద్ద గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా గైస్, అది హౌస్ అనమాట. ఉల్ఫ్ అయితే అరుస్తుంది. ఇదైతే పంకిన్ హౌస్ అనమాట గైస్, పంకిన్ హౌస్. సూపర్ ఉంది కదా గైస్, పంకిన్. ఇది మనమైతే లోపలికి వెళ్ళలేం, చాలా బాధాకరమైన విషయం. సో ఇదైతే ఒక ఫోర్ట్ లాగా అనమాట గైస్, ఫస్ట్ అది చూపిస్తాను నేనైతే. సో అంతకంటే ముందైతే నేను ఎంతగానో కష్టపడి కట్టిన మన క్లాక్ టవర్ అనమాట ఇది. సో మనం ఇది లోపలికి వెళ్దాం. సూపర్గా డెకరేట్ చేసాను అనమాట బయట. మీకేం కనిపించడం లేదా గైస్? సో మనమైతే లైట్ పెడతాను మీకోసం. పెట్టాను అనమాట గైస్. ఇస్తాము. ఇదనమాట మన క్లాక్ టవర్. సో తర్వాత వచ్చేసి ఇది ఒక ఫోర్ట్ లాక్ అనమాట. సో వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదైతే స్టెప్స్ అనమాట. హై చెప్తున్నాను గైస్ మనకి. సో మనం మొత్తం టాప్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మొత్తం టాప్కి అయితే వచ్చేస్తాం గైస్. ఇదే అనమాట టాప్. ఎంత దిగ్గేద్దాం గైస్ మనం. మనకేం కాదు గైస్ దింకినా సరే. సో నేనైతే ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట, నేనే కట్టాను. ఒక చెరువులాగా ఉంటే స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను గైస్ దీన్ని పాపం. సో నెక్స్ట్ నేనైతే ఇదనమాట గైస్, సర్కిల్ లాగా ఉంటుంది గైస్ ఇది. సో నెక్స్ట్ అయితే నేను ఒక సీక్రెట్ టన్నల్ అయితే కట్టాను గైస్. సో గాయస్ నాకైతే గిఫ్ట్ దొరికింది గాయస్, చూపిస్తాను కదా గిఫ్ట్. చూడండి గాయస్, నాకైతే గిఫ్ట్ దొరికింది గాయస్. ఎన్ని డైమండ్స్ వస్తుందో చూద్దాం. క్లిక్ 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 చేసిందా? ఇంకా రాలేదు గాయస్. సో గాయస్ ఇది ఒక రకమైనది లాంటిది అనమాట గాయస్. సో ఇక్కడ కాదు, సో దుక్కిద్దాం. ఇది ఇంకా పూర్తిగా కట్టలేదన్నమాట, సో కట్టాలి. సో మీకైతే ఒక చూపేద్దామని అనుకుంటున్నాను గైస్. ఏంటంటే అదొక సీక్రెట్ టన్నల్ అనమాట గైస్. ఆ టన్నల్ ఇక్కడే ఉండాలి. సో ఇక్కడ ఉంది గైస్ ఆ టన్నల్, ఎక్కడ ఉండాలి గైస్. ఆ టన్నల్ ఎక్కడుంది? సో గాయస్ ఇక్కడ ఉందన్నమాట గైస్ టన్నల్. సో మీకైతే ఆ టన్నల్ ఎక్కడికి వెళ్తుందో చూపిస్తాను, మీరైతే షాక్ అయిపోతారు. చాలా పెద్ద టన్నల్ అనమాట ఇది. ఆశ వచ్చేసింది గైస్ లోపలికి. సో ఇక్కడ కాదు, ఎక్కడికి వచ్చాం? మళ్ళీ ఇక్కడికి వచ్చాం గైస్, తిరిగి రూట్ మర్చిపోయాను. కమాన్ వెళ్ళాలి, ఇక్కడ కాదు.
సో గాయస్ మనమైతే దగ్గరకు వచ్చేసాం. 3-2-1 షిప్ అనమాట గాయస్. అది పెద్ద షిప్ అనమాట. సో దాని మీదకి అయితే వెళ్ళి చూపిస్తాను. సో నీకైతే చూపిస్తాను గాయస్ అది. సో ఇది ఇంకో సీక్రెట్ అన్నారనమాట గాయస్. సో ఇదైతే ఒక పెద్ద ట్రీ అనమాట గాయస్. అది పెద్ద ట్రీ ఇది నా ఊర్లో. సో చూపిస్తాను అనమాట వెళ్ళి. సో గాయస్ ఈ స్టెప్స్ అయితే నేనే కట్టాను అనమాట గాయస్ మీదికి ఎక్కడానికి. సో అయితే నేను చూపిస్తాను మీకు. సో గాయస్ ఇలా అయితే ఎక్కేసాను గాయస్ నేను. సో మనమైతే షిప్ బయటికి అయితే ఎక్కబోతున్నాం. షిప్ పైనకి అయితే వచ్చేస్తున్నాం. సో గాయస్ మనమైతే షిప్ పైనకి అయితే వచ్చేస్తాం. సో మనమైతే కిందికి వెళ్ళే మార్గం అయితే కనిపెట్టాలి గాయస్. సో ఇక్కడ ఉండాలన్నమాట. ఇదే గాయస్ కిందికి వెళ్ళే దారి. సో ఇక్కడైతే చాలా ఉంటాయి గాయస్. సో నేనైతే వెళ్తున్నాను. కిందైతే చాలా చీకటి ఉంటుంది గాయస్. సో మీరైతే ఎప్పుడు నా ఫేస్ చూడలేదనుకుంటా. చూడండి ఇది మన ఫేస్. సో చూడండి గాయస్ నేనైతే వెళ్తున్నాను. ఇదే అనమాట గాయస్ కింద ఉన్న ప్లేస్. ఇంకా చాలా లోపట్టుకుంది గాయస్. కనుక అదంతా చీకటి ఉంది కాబట్టి చూపించడం లేదు. సో ఇలా ఫేస్ చూపిస్తే ఇబ్బంది అవుతుంది గాయస్. అందుకే నేను చూపించదు. బాయ్. సో బాయ్ అంటే అనుకున్నారా గాయస్ మీరు? అసలు అన్నాను గాయస్ మీకోసం ఇదంతా. సో నెక్స్ట్ వచ్చేసి మీరు అసలు షాక్ అవుతారు గాయస్. నేనైతే మీకు చూపించబోతున్నాను. హలో బ్రో కట్టి. సో ఇదైతే మీకు కట్టి చూపిస్తాను గాయస్ ఇప్పుడు. చూడండి ఇదొక స్కూల్ అనమాట. ఇది బ్లాక్ తెప్పించేసరికి ఒక 2 hours సో గాయస్ ఇది అయిపోయింది. సో ఇది కూడా కంప్లీట్ చేసేసి అదేంటో మీరు చూస్తే సో మీకైతే దీంట్లో తెలియదు. మొత్తం కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను గైస్. వెయిట్ 5 seconds. సో గాయస్ ఇదైతే కంప్లీట్ చేసేసాను అనమాట గాయస్ కట్టడం అయితే. సో ఇది మన దూరం నుంచి చూస్తే సూపర్ ఉంది కదా గాయస్ షిప్. సో ఇదైతే ఒక ఎలిఫెంట్ అనమాట గాయస్. ఇదైతే కట్టడానికి చాలా రోజులు అయితే పట్టింది గాయస్. సో ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ మీరు చూస్తున్నందుకు. చూడండి గాయస్ ఎలిఫెంట్ ఇది. సో మీకైతే మ్యాప్లో అయితే మొత్తం క్లియర్గా చూపిస్తాను అనమాట గాయస్. సో మీకు పెద్ద కనిపిస్తున్నాయి గాయస్. ఇది అయితే బేస్బాల్ ఆడడానికి ఇది. సో నెక్స్ట్ అయితే ఇది గిఫ్ట్ బాక్సెస్ అనమాట గాయస్. ఇదైతే ఒక ఫోర్ట్. ఇదైతే మన పెద్ద షిప్. ఇదైతే ఎలిఫెంట్. ఇదైతే మన పెద్ద ట్రీ అనమాట గాయస్. ఇవన్నీ అయితే హౌసెస్ అనమాట గాయస్. సో ఇదైతే ఒక ఎలోప్లేన్. ఇది కూడా ఒక ఎలోప్లేనే గాయస్. హెలికాప్టర్ అనమాట గాయస్. ఇదైతే మన క్లాక్ టవర్. ఇదైతే ఒక రెడ్ ఫోర్ట్ లాంటిది. సో మనమైతే ఇంకా కట్టాల్సిన చాలా ఉన్నాయి గాయస్. అవి ఏంటంటే మీకు చూపిస్తాను గాయస్. సో గాయస్ మనమైతే ఇక్కడ దాకా అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇది ఇంకొక కోట్. ఇదైతే లైట్ హౌస్ అనమాట గాయస్. ఇది మస్తు పెద్ద బిల్డింగ్ అనమాట గాయస్. ఇది కూడా ఒక పెద్ద బిల్డింగే. ఇది ఇంకొక పెద్ద షిప్ అనమాట గాయస్. సో ఇదైతే ఇంకో హౌస్. ఇదైతే పెద్ద ఫోర్ట్ అనమాట గాయస్. సో ఇవన్నీ చాలా పెద్దవి అనమాట. సో కట్టడానికి కొన్ని 10,000 బ్లాక్స్ అయితే కావాల్సి వస్తుంది గాయస్ మనకి. సో నేనైతే ఇప్పుడు కనిపిస్తున్నది కదా గాయస్. నేను ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది గాయస్. ఇది కట్టాను అనమాట. సో అలాగే ఇది కూడా కట్టాను గాయస్. ఫస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కనిపిస్తుంది కూడా కట్టాను గాయస్. ఇది కూడా కట్టాను ఫస్ట్ కనిపిస్తుంది. సో ఇది కూడా కట్టాను గాయస్. ఫస్ట్ కనిపిస్తుంది. ఇది కూడా కట్టాను గాయస్. ఫస్ట్ కనిపించినవి అన్నీ మీకు కట్టినాయి అనమాట గాయస్. ఇది కూడా కట్టాను గాయస్. సో ఇది కూడా గాయస్. సో అలాగే ఇది కూడా కట్టాను. సో ఇప్పుడైతే ఇది కడదాం అనమాట గాయస్. బిల్డ్ నా ఇవన్నీ కట్టడం చాలా ఇష్టం గాయస్ నాకు. కడదాం. సో ప్లేస్ అయితే ఎంతగానో అవసరం పడుతుందో చూసారా గాయస్. విలేజ్ అంటే ఊరికే రాదు గాయస్. సో గాయస్ ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారు గాయస్. మా బ్లాక్ క్రాఫ్ట్ అయితే ఆడి ఒపీనియన్ అయితే చెప్పమన్నాడు. సో నేనైతే ఎప్పటి నుంచో బ్లాక్ క్రాఫ్ట్ ఆడుతున్నాను. అలాగే సేమ్ టు నాకు బ్లాక్ క్రాఫ్ట్ ఫేవరెట్ గేమ్ కూడా అనమాట గాయస్. సో ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dతో పాటు బ్లాక్ క్రాఫ్ట్ కూడా చాలా ఇష్టం గాయస్ నాకు.
ఇప్పుడైతే ఇది కట్టి చూపిస్తాను మీకు. సో గాయస్ ఇదనమాట మన పెద్ద ట్రీ. ఇప్పుడు ఇది కూడా మ్యాప్లో నుంచి కనిపిస్తుంది గాయస్. సో ఇక్కడ కనిపిస్తుంది గాయస్, ఇదనమాట మన ఇంకో ట్రీ. ఇది ఇంకొక ట్రీ అనమాట గాయస్. సో ఇది మన పెద్ద చెరువు, ఇదైతే ఇంకొక మ్యాప్. సో ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసి కూడా వెళ్ళండి గాయస్. నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. బాయ్ బాయ్.